డబ్బులు సంపాదించడం ఎంత అవసరమో సంపాదించిన సొమ్మును వృధా చేయకుండా ఆదా చేయడం అంతకంటే ముఖ్యం. సరిగ్గా ఈ సూత్రాన్ని అనుసరిస్తూ రాష్ట్రానికి లక్షల కోట్లు సేవ్ చేసే ప్రయత్నం చేస్తున్నారు ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు. వైసీపీ ప్రభుత్వం 5 ఏళ్ల పాలనలో వైఎస్ జగన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో ఆంధ్రప్రదేశ్ అప్పులు 10 లక్షల కోట్ల మార్కును దాటించేశారు. ప్రస్తుతం అధికారంలో ఉన్న కూటమి ప్రభుత్వం జగన్ హయాంలో చేసిన అప్పులకు వడ్డీలు కడుతుంది. వడ్డీ అంటే 10,100 కాదు, ఏకంగా ఏడాదికి 60,000 కోట్ల వడ్డీ రూపంలోనే చెల్లిస్తూ వస్తుంది. ఇక బడ్జెట్లో సంక్షేమ పథకాలు, అభివృద్ధి కార్యక్రమాల కంటే అప్పులు తీర్చడానికి వడ్డీలకే ఎక్కువ మొత్తం కేటాయించాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఇక్కడ తెలుసుకోవాల్సిన మరో విషయం ఏంటంటే, వైసీపీ హయాంలో ఏపీ ప్రభుత్వం క్రెడిట్ రేటింగ్ దారుణంగా పడిపోయింది. ఈ కారణంతో ఎక్కువ వడ్డీ ఇస్తే తప్ప రాష్ట్రానికి అప్పులు ఇవ్వడానికి ఆర్థిక సంస్థలు ఒప్పుకోలేదు. అప్పట్లో ఆదాయం పెంచడంపై ఏమాత్రం దృష్టి పెట్టని జగన్ ప్రభుత్వం ఎక్కువ వడ్డీకే అప్పులు తీసుకుంది. ఆ భారం రాష్ట్ర ప్రజలపైనే పడింది. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక రాష్ట్ర క్రెడిట్ రేటింగ్ ను గణనీయంగా మెరుగుపరిచారు. దీంతో ఇప్పుడు తక్కువ వడ్డీకే అప్పులు దొరుకుతున్నాయి. ఈ పరిస్థితిని సద్వినియోగం చేసుకుంటూ జగన్ హయాంలో తీసుకున్న ఎక్కువ వడ్డీ అప్పులను తీసేసి తక్కువ వడ్డీకి రుణాలు తీసుకుంటున్నారు. క్రెడిట్ స్వాప్ విధానంలో రాష్ట్ర ఖజానాపై వడ్డీ భారాన్ని తగ్గిస్తుంది కూటమి ప్రభుత్వం. అంటే మన క్రెడిట్ కార్డ్ బ్యాలెన్స్ మీద ఎక్కువ వడ్డీ చెల్లించే బదులు తక్కువ వడ్డీకి పర్సనల్ లోన్ తీసుకుని క్రెడిట్ కార్డ్ పేమెంట్ డ్యూ మొత్తం క్లియర్ చేయడం లాగన్నమాట. ఇక క్రెడిట్ స్వాప్ ద్వారా రాష్ట్ర బడ్జెట్ పై వడ్డీల భారం తగ్గుతుంది. ఏ రేంజ్ లో అంటే 5 లక్షల కోట్ల అప్పు మీద 11% వడ్డీ చెల్లిస్తుంటే 2-3% ఇంట్రెస్ట్ తగ్గినా ఏడాదికి 10 నుంచి 15,000 కోట్లు ఆదా అవుతుంది. 5 ఏళ్లలో కనీసం 50,000 కోట్లు, 10 ఏళ్లలో 1,00,000 కోట్లు రాష్ట్రానికి సేవ్ అవుతుంది. అయితే క్రెడిట్ స్వాప్ వల్ల కూటమి ప్రభుత్వంలో కొత్తగా అప్పు చేసినట్టు కనిపిస్తుంది. కానీ వైసీపీ హయాంలో చేసిన పాత అధిక వడ్డీ అప్పులు తీర్చడానికి తీసుకుంటున్న రుణాలను కూడా కూటమి ఖాతాలో వేసేసి మరో ఫేక్ ప్రచారానికి తెరతీశారు వైసీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్ రెడ్డి. ప్రభుత్వం తప్పు చేస్తే ప్రశ్నించాలి గాని వాస్తవాలను వక్రీకరించి బురద చల్లే ప్రయత్నాలను ప్రజలు ఒక కంట గమనించాలని కూటమి పార్టీల నేతలు విజ్ఞప్తి చేస్తున్నారు.